ఈ రోజు మనం కొత్తగా వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఐ నోబడీ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా కథ ఎలా ఉంది, మిస్టరీ సస్పెన్స్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకున్నాయి, అసలు ఈ సినిమాను చూడొచ్చా లేదా ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటా. థ్యాంక్ యూ. ముందుగా కథ విషయానికి వస్తే ఈ సినిమాలో ఒక సాధారణ వ్యక్తి జీవితంలో జరిగే కొన్ని అనుమానాస్పద సంఘటనల చుట్టూ కథ తిరుగుతుంది. మొదట చిన్న చిన్న విషయాలుగా కనిపించే సంఘటనలు క్రమంగా పెద్ద మిస్టరీగా మారుతాయి. అసలు ఈ వ్యక్తి ఎవరు, అతని గతంలో ఏం జరిగింది, అతని చుట్టూ జరుగుతున్న సంఘటనల వెనుక ఉన్న అసలు కారణం ఏంటి అనే ప్రశ్నలను ప్రేక్షకుల్లో క్రియేట్ చేస్తూ కథను ముందుకు తీసుకెళ్లారు. సినిమా మొదటి భాగంలో కథను నెమ్మదిగా బిల్డ్ చేశారు. క్యారెక్టర్స్ ను పరిచయం చేస్తూ కొన్ని క్లూస్ ఇస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. అయితే అక్కడక్కడ పేసింగ్ కాస్త స్లోగా అనిపిస్తుంది. కానీ సినిమా రెండో భాగంలో కథ వేగం పెరుగుతుంది. కొన్ని ట్విస్టులు మలుపులు ఆసక్తిని పెంచుతాయి. ముఖ్యంగా భయం, టెన్షన్, కన్ఫ్యూజన్ లాంటి ఎమోషన్స్ ను బాగా చూపించాడు. అయితే కథలో కొన్ని విషయాలు ముందుగానే ఊహించే అవకాశం ఉండడం, కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగడం మైనస్ పాయింట్స్ గా అనిపిస్తాయి. మొత్తంగా చెప్పాలంటే ఐ నోబడీ అనేది మిస్టరీ, క్రైమ్, సస్పెన్స్ సినిమాలను ఇష్టపడే వారికి ఒకసారి ప్రయత్నించగలిగే మూవీ. చాలా వేగంగా సాగే థ్రిల్లర్ కావాలనుకునే వారికి మాత్రం కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపించవచ్చు. నా విషయానికి వస్తే ఈ సినిమాకు 5కి 3 మార్కులు ఇస్తాను. మీరు ఈ సినిమాను ముందే చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. ఇలాంటి కొత్త ఓటీటీ మూవీ రివ్యూల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ఇలాంటి బెస్ట్ హారర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను.